కడప జిల్లాలో 3 రోజుల పాటు మహానాడు నిర్వహించాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. స్థానిక సంస్థల్లో బీసీ కోటా రిజర్వేషన్లు, పార్టీ సంస్థాగత ఎన్నికలు, పథకాల అమలు సహా పలు అంశాలపై పొలిట్ బ్యూరో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండేళ్లకోసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడును ఈసారి కడప జిల్లాలో నిర్వహించాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. మే 27, 28 తేదీల్లో మహానాడు తీర్మానాలు, 29న భారీ బహిరంగ సభ నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. ఈసారి కడప జిల్లాలో 27, 28, 29 మహానాడు పెట్టాలని చెప్పి నిర్ణయించాం. 3 రోజులు ఉంటుంది. 2 రోజులు చర్చలు జరుగుతాయి. 2వ రోజు జాతీయ పార్టీ అధ్యక్షుడు ఎన్నిక జరుగుతుంది. 3వ రోజు అక్కడే ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి ఒక భారీ బహిరంగ సభ 29వ తారీఖున చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. వైసీపీ హయాంలో జరిగిన రాజకీయ హత్యల్లో తప్పు చేసిన వారిని శిక్షించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడంపై పొలిట్ బ్యూరోలో చర్చించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు తగ్గిన 10% రిజర్వేషన్ కోటా పునరుద్ధరణకు చట్టపరమైన అంశాలను పరిశీలించాలని నిర్ణయించింది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల పునర్విభజనను కూడా సరిదిద్దాలని టీడీపీ డిసైడ్ అయ్యింది. మహానాడు తర్వాత రాష్ట్ర, కేంద్ర స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఓచ కోత కోశారు. బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద అన్యాయంగా చంపేశారు. ఆ కేసులన్నీ బయటికి తీసి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసి వీలైనంత తొందరగా కేసులన్నీ పరిశీలన చేసి తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్షించాలని నిర్ణయం చేశాం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఈ ఏడాదిలోనే ప్రారంభించాలని టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. అన్నదాత సుఖీభవ పథకాలకు 3 విడతల్లో 20,000 చెల్లించాలని చెప్పారు ముఖ్యమంత్రి. ఆదాయం పెంచే మార్గాలు వెతుకుతున్నామన్నారు. బనకచెర్ల ప్రాజెక్టును ప్రభుత్వం, కాంట్రాక్టర్లు భరించేలా ప్రణాళికలు చేపట్టాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. పాఠశాలలు తెరిసే సమయానికి ఏదైతే తల్లికి వందనం కింద ఒక పిల్లవాడికి 15,000 ఇస్తామని చెప్పాము, రైతులకి అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వంతో కలిపి 20,000 రూపాయలు ఇస్తామని స్పష్టంగా హామీలు ఇచ్చాం. పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పొలిట్ బ్యూరో అభినందనలు తెలిపింది. అలాగే టీడీపీ కోటి సభ్యత్వాలు దాటేందుకు కృషి చేసిన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కూడా పొలిట్ బ్యూరో అభినందనలు తెలిపింది.